రైతుల జీవితాల్లో పట్టిసీమ కొత్త వెలుగులను నింపింది. వర్షభావ పరిస్థితుల్లోనూ సాగునీరు పారించింది. ఇటు ఖరీఫ్ అటు రబీ పంటలకు పుష్కలంగా నీరు అందించింది. చంద్రబాబు పాలన పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచింది. నదుల అనుసంధానంలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమంగా భావించే ప్రదేశంలో కృష్ణమ్మ చెంతకు చేరుతాయి. అక్కడి నుంచి ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్ వైపు మళ్లించి కాలువల ద్వారా పొలాలకు అందిస్తున్నారు. విజయవాడలో ప్రవహించే బందరు కాలువ, రైవస్ కాలువల ద్వారా వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కాలువల గట్లపై వాకింగ్ ట్రాక్లు, పార్కులు ఏర్పాటు చేసి వీటిని నగరవాసులకు ఆహ్లాదకరమైన విశ్రాంతి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక్క బందరు కాలువ ద్వారా 1,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గుడివాడ, పామర్రు, బంటుమిల్లి మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న వేలాది ఎకరాలలో ఖరీఫ్, రబీ పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. నేడు పట్టిసీమ వల్లే ఈ మాత్రమైన పంటలు పండిస్తున్నామని, అది చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమని రైతులంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో పూడిక కూడా తీయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు చేయడంతో ఇప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పట్టిసీమ ద్వారా మాత్రమే నీరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరి భూములకు నీరు రావడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లా గానీ గుంటూరు జిల్లా గానీ మనకి సాగు అయ్యేది కాదు. ఆ పట్టిసీమ వాటర్ రావటం వల్లనే ఇవాళ సాగు అవటం, ఊడుపులు పడటం సాగుతున్నాయి. పట్టిసీమ లేకపోతే అసలు వాటరే లేదు. మన డెల్టా ఎలా ఉంది? వర్షాభావ పరిస్థితులు కానీ ఎలా? వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆ పట్టిసీమ యొక్క విలువ తెలుస్తుంది రైతులకి. పట్టిసీమ లేకపోతే బీళ్లే అయిపోయాయి చేలు. అందుక చాలా పంటలు కూడా బీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలువలు తవ్విన పాపాన్ని ఎక్కడా లేదు. గత 5 సంవత్సరాలు లేదు. ఈ చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ కాలువలు తవ్వటం వలన ఈ పట్టిసీమ వాటర్ పుష్కలంగా మా కృష్ణా డెల్టాకి రావటం, మేము మా ప్రాంతం ఏరియాలో నాట్లు కూడా పూర్తి అయిపోతున్నాయి. ఇంక గత 2-3 రోజుల్లో అయిపోతాయి. మాకు పుష్కలంగా నీరు అందుతుంది. 11 ఏళ్లుగా కృష్ణా డెల్టాను కాపాడుతున్న పట్టిసీమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. అయినా చంద్రబాబు ఆ రోజు రైతాంగ ప్రయోజనాల కోసం పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ సంజీవనిగా ఉంటుందని చెబుతూ ధైర్యంగా నిలబడ్డారు. ఇదే పట్టిసీమతో జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీరు అందించి చంద్రబాబు చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి దేవినేని ఉమా గుర్తు చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు కూడా వచ్చాయని చెబుతున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సభలో చాలా స్పష్టంగా చెప్పారు, నీ పులివెందులకు నీళ్ళు ఇస్తా, నీ పొలంనేరుకు నీళ్ళు ఇస్తా, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వాళ్ళు ఎవరైతే ఎగిరి అక్కడ గొడవ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు ఆయన. ఆ మాట నిలబెట్టుకొని కుప్పానికన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని దగ్గర ఆ రోజు నాయకులందరూ కూడా గడ్డాలు పెంచుకొని మాకు ఇన్ని వేల కోట్లు కావాలి, అన్ని వేల కోట్లు కావాలంటే దగ్గర 3,000 కోట్ల పైగా నీళ్ళు ఇచ్చి పర్వాలేదు కుప్పానికి ఆలస్యం అవుతుంది, కుప్పానికి వచ్చే లోపల మనం ఇక్కడ పులివెందులకి ఇస్తే చిన్న చెట్లు బతుకుతాయి, అక్కడ అరటికి ఉపయోగపడుతుంది, లింగాల రైతులు బతుకుతారు, పులివెందుల రైతులు బతుకుతారు. పులివెందుల రైతులు వచ్చి హైదరాబాద్ వచ్చి నీళ్ళు అడుగుతున్నారు, పులివెందుల రైతులు వచ్చి అమరావతికి వచ్చి నీళ్ళు అడుగుతున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదని ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ లింగాల విశాఖపట్నం కన్నా కూడా ఇవాళ తలసరి ఆదాయం మరి దగ్గర 7.5 లక్షల పైగా 7,65,000 దాకా ఇవాళ దేశంలో నెంబర్ 1. ఇవాళ రాష్ట్రంలో మన మండలం, మరి లింగాల మండలం, మన పులివెందుల, మన రాయలసీమ ఆ విధంగా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, సంకల్ప బలం. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు అందడం వల్ల చౌడు భూములు కూడా సారవంతంగా మారడంతో పాటు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కరువు సమయాల్లో కూడా జల వనరులను జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ చెరువులను నింపుతున్నారు, నారుమళ్లను కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు తక్కువ వర్షపాతంతో ఇబ్బంది పడ్డ రాయలసీమ నేడు హార్టికల్చర్ రంగంలో అద్భుతాలు చేస్తుందంటే పట్టిసీమే కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో కూడా పట్టిసీమతో పంటలు పండిస్తున్న వైనం దేశానికే ఆదర్శమవుతుంది. ఇక పోలవరాన్ని కూడా ఏడాదిలోగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చేందుకు పనులను వేగవంతం చేయడం శుభపరిణామం. కానీ
ఇప్పుడు ఇదే పట్టిసీమ ద్వారా రాయలసీమకు కూడా నీరు మళ్లించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రైతాంగం చెప్తుంది. ఇటు కృష్ణా డెల్టాకి ఇటు రాయలసీమకి ఈరోజు పట్టిసీమ సంజీవనిగా మారింది. ముఖ్యంగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఈ పట్టిసీమే అందరికీ కూడా సుఖప్రదాయనిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పట్టిసీమ గురించి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ప్రకటించారు, పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ద్వారా నీరు అందిస్తాం. ఆ తర్వాత పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ పంటలతో పాటు నీటి కోత అనేది ఉండదని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. దానికి మరో ఏడాది గడువులోనే ఈ పోలవరం అందుబాటులో తెస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదైనా ఈ పట్టిసీమ కారణంగా రైతాంగం మాత్రం ఆనందం వ్యక్తం చేయడం అయితే కనిపిస్తుంది. వీడియో గణేష్తో